ఒక్కడిని మాత్రం పనిష్ చేస్తే సరిపోదు, వాడిని ఒక్కడిని మాత్రం చెప్తే సరిపోదు. ఏనో రిపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు ఏంటి అన్నది కూడా చూడాలి. ఇంకొకటి, పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం రాదు ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే. వాళ్ళు పాకిస్తాన్ జరగాల్సిందే, దానివల్ల జరిగే రిపల్కేషన్స్ మరి పాకిస్తాన్ వాళ్ళకి జవాబు కావాలి కదా మన దగ్గర నుంచి. వాళ్ళు ఏమంటున్నారు, మేము కాశ్మీర్ మాదే, మీరు దాని గురించి మీరు ముట్టుకోవద్దు, మా కాశ్మీర్ ఎప్పటికైనా సరే మాదే అని చెప్పేసి అంత డైరెక్ట్ గా ఘటన జరగడానికి వారం రోజుల ముందే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే వాళ్ళు వాళ్ళదే అని చెప్పేసి డిక్లేర్ చేసుకుని అంత వారం రోజుల ముందు జరిగిన తర్వాత ఎంపటినే వచ్చి ఇక్కడ అటాక్ చేయడం జరిగింది వాళ్ళు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాలా లేదా? అంటే అంత కాస్ట్లీ సమాధానం చెప్పాలా? మరి తప్పదు కదా. ఎంతసేపు సార్ శాంతి 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 అని చెప్పేసి కూర్చుంటారు. కరెక్టే కదా. ఇప్పుడు అంటే మనకు మూడ్ ఉంటుంది వెంకట్ గారు, మనకు అబ్దుల్ కలాం గారు కాదు కానీ అబ్దుల్ కలాం గారు మన దేశానికి ఎన్నో న్యూక్లియర్ బాంబ్స్ ఎన్నో అందించారు. ఆయన ఏంటి, మనం గాంధీ సిద్ధాంతం కాదు మంది, ఓకేనా? పీస్ఫుల్గా కనపడుతున్నా ఒకటి మన మీద ఒకటి దెబ్బ కొడితే మనం తిరిగో దెబ్బ కొట్టాల్సిందే, కొట్టాల్సిందే అని చెప్పేసి న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ కూడా అందించిన చరిత్ర అయింది. ఎందుకు ఆ రోజు ఎందుకు ఇచ్చారు? ఎదుటోడు మనల్ని కొట్టాలంటే భయపడాలి. నెక్స్ట్ బెంగాల్ టైగర్ మూవీలో కూడా ఒకటి మనల్ని అటాక్ చేస్తాడని చెప్పేసి మనం భయపడతా ఉంటాం కాదు, వాడు ఎప్పుడు అటాక్ చేసిన మనం ఎప్పుడు అటాక్ చేస్తాం వాడు భయపడతా ఉండాలి అని చెప్పేసి వాడంతా ధైర్యంగా చెప్తున్నప్పుడు యుద్ధం అనేది అనివార్యం కదా. యుద్ధం కాకూడదు. మన వాళ్ళు ఫస్ట్ నుంచి దేశానికి కూడా దరిద్రం అదే, అహింస 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 అని చెప్తున్నారు. మరి అంతే కదా. ఫస్ట్ నుంచి ఎప్పుడు బుద్ధుడి సిద్ధాంతం ఎప్పుడు పనికిరాదు, శ్రీకృష్ణుడి సిద్ధాంతాలు కూడా పనికి రావాలి. ధర్మహింస తథైవచ ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ మోదీ గారు ఆ స్టెప్ తీసుకుంటారా లేదన్నది నాకు డౌట్. మోదీ గారు ఆ స్టెప్ తీసుకుంటారా లేదన్న డౌట్. ధర్మహింస తథైవచ ఖచ్చితంగా కనపడాలి. వాళ్ళు మళ్ళీ వస్తారు కాశ్మీర్కి, మళ్ళీ అటాక్ చేస్తారు. అదే రోజు ఇదే డిబేట్లు పెట్టుకుంటారా? ఎన్ని సంవత్సరాలు, 75 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. ఓకే అమర్ గారు, సార్ వెంకట్ గారు చెప్పిన దాంట్లోన అన్ని మనం ఆలోచించే విషయం, కానీ ఒక పాయింట్ ప్రొజెక్టివ్గా చూస్తే కనుక ప్రతిసారి దాడి జరిగినప్పుడల్లా కూడా మనం ఈ డైలాగ్స్ చెప్తున్నాం. అంటే ఏంటి, అంతమొందిస్తాము, ఇంకొకసారి వాళ్ళు అంటున్నారు కాశ్మీర్ మాది, కాశ్మీర్ మీది కాదు, పాకిస్తాన్ కూడా మాదే, పాకిస్తాన్ కూడా ఇండియాదే, పాకిస్తాన్ ని ఓ బిచ్చం వేస్తే అటు వెళ్ళిన దేశం అది. ఈ సమాధానం కావాలి. ఈ సమాధానం పరిష్కారం కావు కదా, ఈ మాటలు పరిష్కారాలు కావు కదా. అది ఒక దేశం అయిపోయింది, దానికి సార్వభౌమత ఉంటుంది, దానికి ఒక చట్టం ఉంటుంది, అది వేరేది. అంటే నేను అనేది ఏంటంటే మనం ఎమోషనల్గా మాట్లాడడం ఓకే ఉంటుంది, గుండెలో ఆవేశం ఉంటుంది. సరే, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఇండియాకి వచ్చి చంపేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎప్పుడైనా సరే ఇండియా క్రాస్ చేసి వెళ్ళిందా? అంటే మనం చంపలేదు కాబట్టి ప్రపంచంలోనూ భారతదేశానికి గౌరవం వాళ్ళు కట్టుబడతలేదు. మనము కట్టుబడొద్దా? వాళ్ళలాగా మనం వెళ్ళిపోతామా? కాదు, కట్టుబడాల్సినప్పుడు కట్టుబడాలి, కట్టులు తెంచుకోవాల్సినప్పుడు కట్టులు తెంచుకోవాలి. అమర్ గారిని అడుగుతాం. సార్ అమర్ గారు, అంటే ఇక్కడ ఒక డౌట్ అయితే అందరికీ ఉందండి. ఒక వెంకట్ గారు ఆయన యువకులు, బహుశా హీ మే రిప్రజెంట్ ది థాట్ ఆఫ్ ది యూత్ అని అనుకుంటే కనుక, ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు మనం ప్రధాని గారు చెప్పిన మాట చాలా ఖచ్చితమైన మాట, మంచి మాట, వీ విల్ ట్రేస్ ఇట్, విల్ ట్రాక్ ఇట్ అండ్ విల్ పనిష్ ఇట్ అనేది. బట్ ఆల్ ది టైమ్స్ వెనెవర్ వీ గాట్ దట్ అగ్రెషన్, ప్రతిసారి మనం ఈ డైలాగ్ చెప్తున్నాము, అక్కడ ఆగట్లేదు. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ యుద్ధం రాదు అని ఎవరు కంక్లూజన్ ఇవ్వలేదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను కూడా ఆ మాట చెప్పలేదు. అట్లా నేనేమన్నాను, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడలేము, ఎందుకంటే ఆ వ్యూహాలు ఎట్లా ఉంటాయి, ఏ సందర్భం, రాత్రిపూట ఏం జరుగుతుంది, పొద్దున పూట ఏం జరుగుతుంది మనకు తెలియదు. అండ్ నన్ ఆఫ్ us have that kind of an experience. అయితే పాకిస్తాన్ నేనేమంటున్నానంటే 100% ఈ రోజు యుద్ధం జరగాల్సిన అక్కర ఉంటే 6 hours, నిన్నటికి నిన్న ఒక వన్ ఆఫ్ ద మేజర్స్ ఈ వాస్ టాకింగ్, 6 గంటలలో మేము లాహోర్ను క్యాప్చర్ చేయగలుగుతాం. అంటే ఆర్మీ హ్యాస్ గివెన్ దట్ ఏమంటారు, ఆ స్ట్రెంగ్త్ మనకు, మన మానసికంగా మనకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది. అరే వీళ్ళ ఈ రోగ్ నేషన్ ఖతం కావాలంటే జస్ట్ 6 hours చాలు మన ఆర్మీకి అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంటే రోజుకి ఎన్ని కోట్లు ఖర్చు, అసలు ఇది సందర్భం కాదు సార్. మన దేశం యొక్క ఉన్న పరిస్థితులలో పాకిస్తాన్ను ఖతం చేయడం అనేది 6 గంటల పని, 6 గంటలే. ఒక చిన్న ఆలోచన, జస్ట్ ఓకే గో హెడ్ అంటే అయిపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈరోజు త్రివిధ దళాలను కూడా అలర్ట్ చేయడం, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి వార్ ఏదైతే ప్లేన్స్ను రఫల్స్ను క్యారీ చేసే నేవీ ఇది ఆ పాకిస్తాన్ జలాలలోకి, అరేబియా సముద్రంలోకి వెళ్ళడము, ఆ తర్వాత మిగతా చోట్ల నుంచి, అన్ని చోట్ల నుంచి ఆర్మీని, త్రివిధ దళాలను అంటే ఎయిర్ ఫోర్స్ను, నేవీని అందరినీ సమాయత్తపరచడము, మిగతా దేశాల యొక్క ఎంబసీస్ అన్నింటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంటే
పాకిస్తాన్ ఒక ఇండియా నుంచి పంపించేస్తున్నాం మనం వీసాలు క్యాన్సిల్ చేసి. కానీ పాకిస్తాన్ వాళ్ళు వివిధ దేశాలలో ఉన్నారు కదా, అలాంటి దగ్గర కూడా వాళ్ళను కంటైన్ చేయడము అంటే ఇదంతా స్ట్రాటజీ సార్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని తక్కువ వెళ్ళేసి బాంబే చంపేద్దాం అన్నట్టు ఉండదు కదా. ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల నుంచి వాళ్ళని అష్టదిగ్బంధనం చేసిన తర్వాత వాళ్ళు రియాక్ట్, వాళ్ళు రెస్పాండ్ కూడా కాని విధంగా ఉన్నప్పుడే వాడిని చావు దెబ్బ తీయాలి సార్. అంతేగాని ఇవాళ వాడిట్లో ఒక దెబ్బ వేయగానే మనం తీసుకెళ్ళి బాంబే చేసేస్తామంటే అంత సింపుల్గా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల ఇది స్ట్రాటజీ జరుగుతూనే ఉంటాయి. ఒక దేశం ఇంకొక దేశం అంటే ఇట్ మ్యాటర్స్ మోర్. ఈ రోజు ఇక్కడ ఉండదు, పాకిస్తాన్ వాళ్ళని మనం ఇండియా నుంచి పంపిస్తున్నాం సార్ వీసాలు క్యాన్సిల్ చేసి. కానీ పాకిస్తాన్ వాడు అమెరికాలో ఉంటాడు, పాకిస్తాన్ వాడు లండన్ లో ఉంటాడు, పాకిస్తాన్ వాడు చైనాలో ఉంటాడు. మరి ఆ దేశాల నుంచి కూడా అష్టదిగ్బంధనం చేయాలి కదా, చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారు? చేస్తున్నారు సార్. ఇప్పుడు అదే కదా నెక్స్ట్ స్టెప్. మీరు ప్రతి దేశంలో ఉన్న ఫారిన్ ఎంబసీస్ లో పాకిస్తానీలను అందరినీ కూడా వాళ్ళ డీటెయిల్స్ తెప్పించుకుంటున్నది భారత సమాజం. ఈ రోజు మనం చాలా పవర్ఫుల్ ప్లేస్ లో ఉన్నాం సార్. మనము ఈ రోజు వన్ ఆఫ్ ద సూపర్ పవర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ భారత్. ఈ రోజు చైనా ఒక మాట మాట్లాడలేకపోతున్నది, జపాన్ ఒక మాట మాట్లాడలేకపోతున్నది. జపాన్, జర్మనీ, చైనా ప్రతి దేశం కూడా ఈ రోజు భారతదేశానికి సపోర్ట్ గా వోకల్ గా ఎక్స్ప్లిసిట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ దేశ అధినేతలు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు సార్ అట్లా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు భారత సమాజం ఆ మెచ్యూరిటీ చూపించింది. సపోజ్ ఈ రోజు అంటే టచ్ వుడ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీని, లేకుంటే ఇంకో పార్టీ ఇంకో సమాజాన్ని, లేకుంటే ఇంకో సమాజం ఇంకో మతాన్ని తిట్టుకుంటే చేరిందనుకోండి, జరిగిన తర్వాత ఏ దేశం సపోర్ట్ చేస్తారు సార్ మనకు? We have shown that maturity irrespective of the party lines. ఈరోజు భారతీయ జనతా పార్టీయా, కాంగ్రెసా, ఇంకో పార్టీని చూసుకోలేదు సార్. ఆ రోజు జరిగిన పొద్దున్నే రాహుల్ గాంధీ గారితో అమిత్ షా గారు మాట్లాడారు. ఆ పొద్దున ఈవెన్ బిఫోర్ అఖిల పక్షం జరగడానికి పొద్దున ఆ రోజు రాహుల్ గాంధీ గారు, అమిత్ షా గారు 3 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని రాహుల్ గాంధీ గారే ట్వీట్ చేశారు. ఇట్లా నేను మాట్లాడాను, అక్కడ ఉన్న మంచి చెడ్డలు తెలుసుకున్నాను, పూర్తి సపోర్ట్ మాది ఉంటుందని చెప్పాము. అక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పాము. అక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా లోకల్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్పాము. చాలా కేటగిరీగా చెప్పారు. సో అదే సార్ మన స్ట్రెంగ్త్, అదే సార్ మన బలము. ఈరోజు భారత సమాజం బలంగా నిలబడుతున్నది, ప్రపంచ దేశాలు అన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాయి. మనం ఈరోజు ఏం చెప్తున్నాం, మనము ఏ యాక్షన్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి సపోర్టెడ్ బై ద ఎంటైర్ కంట్రీ అని చెప్తున్నాం. కాదు, మీరు స్ట్రెంత్ అని చెప్పేసి నేను చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంతులు, జెట్లు అన్ని కూడా చెప్పారు. కానీ మనకు కావాల్సిన స్ట్రెంత్ లేదు. ఆర్మీ స్ట్రెంత్ ఎక్కడ ఉంది? 2019 నుంచి రిక్రూట్మెంట్ ఎందుకు జరగలేదు? అది ఒక పెద్ద ఆరోపణ కాదు సార్, ఆరోపణ కాదు, నిజం అది. 3 లక్షల మందిని అగ్నివీరులను తీసుకున్నారు. ఎక్కడెక్కడ అంటే నేను చూపిస్తాను మీకు లిస్ట్. అగ్నివీరులను ఎవరు తీసుకున్నారు? 2019 సంవత్సరాలు 19-20 ఏళ్ళ పిల్లలను తీసుకొని వాళ్ళు 4 ఏళ్ళు సర్వీస్ చేసుకుని వాళ్ళకి ఇంటికి పంపించాడు. వాళ్ళకి మాట్లాడుతున్నారు సార్, మీకు తెలుసా? కాదు సార్, మీకు చెప్పాలి. 28 సంవత్సరాలు పనిచేయాలి. 28 ఆర్మీ రిక్రూట్మెంట్ అంటేనే అగ్నివీర్ బ్రదర్. రిక్రూట్మెంట్ చేయరా? అగ్రిమెంట్ మీద ఉంటారా? అదే సార్ చెప్తున్నా. అంటే 24 ఏళ్ళు దాటితే ఆర్మీలో ఉంటారా? 20 ఏళ్ళు దాటితే ఇంకా ఆర్మీలో ఉండడానికి ఛాన్స్ లేదా? అసలు ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు అగ్నివీరు? 28 సంవత్సరాలు. 4 సంవత్సరాలు మీరు ఇచ్చింది. 4 సంవత్సరాలు ఓన్లీ ఎడ్యుకేషన్. The remaining is a service. If you don't know, just go through the guidelines. సర్వీస్ ఎవరికి ఇస్తారు? సర్వీస్ మీ ఇస్తారు, ఇవ్వాలనేది గ్యారంటీ ఇవ్వలేదు అక్కడ. గ్యారంటీ మీకు నచ్చితే కంటిన్యూ చేస్తారు. మరి అలాంటప్పుడు 4 ఇయర్స్ అనేది చెప్పారు, కంటిన్యూస్ గా చెప్పండి. 12 ఇయర్స్ 15 ఇయర్స్ అని చెప్పి చెప్పాలి కదా. మీరు 4 ఇయర్స్ అగ్నివీరులో 4 ఇయర్స్ సార్. 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ బ్రదర్. 4 ఇయర్స్ ఎడ్యుకేషన్. అందులో లెవెల్లో హై లెవెల్లో ఉన్న వాళ్ళు, బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు వాళ్ళని కంటిన్యూ చేస్తారంట. ఓకే, ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాలి. మరి రిటైర్డ్ ఎవరు చెప్పారు ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదని? చెప్తుంటే 3 లక్షల మంది జరగలేదు. నేను చూస్తున్నా కదా, మేము ఆర్మీకి వెళ్ళిన వాళ్ళమే, రన్నింగ్ చేసిన వాళ్ళు, ఇవన్నీ కూడా కొట్టిన వాళ్ళమే. జరిగింది. ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదు. గట్టిగా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? సార్ ఒకటి అంటే ఏం లేదు. ఇప్పుడు ఎవరో ఆవేశంగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదంటే దాన్ని పట్టుకొని మనం చర్చిస్తే కాదు. వెంకట్ గారు సార్ ఎవరో చెప్పడం కాదు. ఎక్స్ సర్వీస్ ఆర్మీ పర్సన్ బక్షి గారు ఆన్ మీడియా ఎదురుగా ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఆయన పొరపాటు మాట్లాడారు. ఎందుకు పొరపాటు మాట్లాడతారు సార్? నేను ఇక్కడ కూర్చొని పొరపాటు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు పొరపాటు?
ఎందుకు మాట్లాడరు? సార్ అట్లా కాదు సార్ మరి చెప్పండి, మీరు చూపిండి. చెప్తున్నాను, ఆయన చెప్పిన 3.5 తర్వాత లక్షల ఆయన చెప్పిన మంది తర్వాత ఏ మంత్రి గారు కౌంటర్ ఇచ్చారు? మీరు రిక్రూట్మెంట్ ఎందుకు జరిగింది, కౌంటర్ ఇస్తారు సార్? మరి ఎందుకు రిక్రూట్మెంట్ కౌంటర్ జరిగింది, ఇస్తారు? ఇక్కడ ఎందుకు జరిగింది, కౌంటర్ స్టాఫ్ ఉన్నారు ఆర్మీలో. సార్ ఇంకొక మాట, ఇంకో హైలైట్ మాట ఇది, వీళ్ళు ఆర్మీకి కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? ఎంతో సార్ ఈ సంవత్సరం ఆర్మీకి కేటాయించి ఎంత కేటాయించారు మీరు? 7.5% 6 లక్షల కోట్లు కేటాయించారు. 6 లక్షల కోట్లు ఆర్మీకి కేటాయించి 16 లక్షల కోట్లు కార్పొరేట్స్ కి రుణమాఫీ చేశారు. కార్పొరేట్ ఫండ్స్ మాఫీ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఏది కార్పొరేట్స్ కి మాఫీ చేశారు? 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. 18 లక్షల కోట్లు కానీ సరే 16 లక్షల కోట్లు. మరి డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాలి, డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాలి, ఎవరు ఎక్కువ డిఫెన్స్ రిక్రూట్మెంట్ జరగాలి, దానికి సంబంధించిన ఇది జరగాలి. మరి ఏం జరుగుతుంది మన దేశంలో? ఒక నిమిషం ఏంటంటే అంటే ఇది మాట్లాడితే నేను హిందుత్వానికి అగ్నిస్ట్, మాట్లాడితే ఒక విషయం ఏంటంటే వెంకటేష్ గారు, మీరు చాలా బాగా చెప్తున్నారు, మీకు ఆవేశంగా ఉన్నారు, అంత ఓకే. బట్ నేను గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఈ సందర్భంలో గవర్నమెంట్ అందరూ సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి సార్, మనకు కావాల్సిన స్ట్రెంత్ కూడా తీసుకోవాలంటారు. ఒక మాట ఏంటంటే సరే మీరు అన్నది స్ట్రెంత్ ఓకే, బట్ ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడాల్సినటువంటిది కాదు అది. మన స్ట్రెంత్ మనకి ఒకటి ఏంటంటే అది ఏదైనా అదర్ కంట్రీస్ మనం మాట్లాడొద్దు. మనంతా కూడా రాంగ్ మెసేజ్ టు అదర్ కంట్రీస్ అంటే ఇప్పుడు మనం దీని గురించి చర్చించకపోతే జనాలు చర్చ జరుగుతుందని చెప్పి ఎలా తెలుస్తుంది? ఒక మాట వినండి. అంటే ఇప్పుడు నేను పాకిస్తాన్ వాళ్ళు చూడనియండి, చూడకపోనండి, మనం చూసేటువంటి ప్రజల లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చెప్పడం కుదరదు కదా. నరేంద్ర మోడీ గారికి మనం అబద్ధాలు చెప్తే ఎవరికి చెప్పడం కుదరదు. రాజ్యసభలో ఆన్సర్ వచ్చిందా దాని గురించి మాట్లాడాలి, డిస్కస్ చేస్తారా? ఏమన్నా ఇప్పుడు త్రివిధ దళాల అధినేత ఆయన చెప్పారు, ఆయన కౌంటర్ ఆయన తప్పు చెప్తారని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్తారు? యు ఆర్ గివింగ్ రాంగ్ మెసేజ్ టు అదర్ కంట్రీస్ అని చెప్పేసి చెప్తున్నారు. నేను కూడా మీ మాటలు చూడను కదా. ఒక మాట ఒకటేందనే సరే, అది ఎవరిచ్చినా ఏది ఇచ్చినా మనము చేసేటువంటి చర్చ పాకిస్తాన్ పిచ్చుక మాట్లాడింది దాన్ని రిపీట్ చేయడం మన ప్రభుత్వం చెప్పింది. పాయింట్ పక్కన సార్ శ్రీనివాస్ గారు